జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పిల్లలతో తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, అంటే ఒక తండ్రికి ఆర్ తల్లికి, ఆ పిల్లాడికి ఆర్ పిల్లకి ఎలా ఉండాలి వాళ్ళ రిలేషన్షిప్, అంటే పేరెంట్ డాటర్ ఆర్ సన్ అనొచ్చు, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించకూడదు, మనం గొడవలు పెట్టుకుంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళకి లేదు మన అమ్మ నాన్న మంచిగా ఉన్నారు, వాళ్ళ బిహేవియరే నేను కూడా తీసుకోవాలి అని ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రాంలో మోటివేషనల్ స్పీకర్ మాధవి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే, బాగున్నారా? ఆసమ్ మ్యామ్. ఓకే, సో పిల్లలకి మనం ఎలా చేస్తే ఆర్ ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు అంటుంటారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంటుంది? ఒకవేళ అలా తీసుకుంటుంటే మనం వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలి? చాలా ఎఫెక్టివ్ క్వశ్చన్. పేరెంట్స్ ఆర్ ద మెయిన్ రోల్ మోడల్ ఫర్ ద చిల్డ్రన్. యాక్చువల్గా మన అందరు మీ రోల్ మోడల్ ఏంటి అని పిల్లల్ని అడిగితే చాలా మంది వేరే వేరే వాళ్ళ పేర్లు ఇస్తారు. బట్ మీ పేరెంట్స్ పేరు ఇచ్చేటట్టుగా మీరు తయారవ్వాలి. ఐ వాంటెడ్ టు బి లైక్ మై డాడ్, ఐ వాంటెడ్ టు బి లైక్ మై మామ్ అన్నప్పుడు ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. అంతే, నువ్వు జీవితంలో లక్షలు సంపాదించి అక్కర్లేదు, నీ పిల్లల దగ్గర నువ్వు హీరోవా కాదా అనేది ఇంపార్టెంట్ చాలా వరకు. అది నువ్వు చేసినాడు యూ ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లల దగ్గర మనం ఎలా ఉండాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ వాంట్ టు టేక్ అ వన్ కేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే, ఐ హ్యావ్ సీన్ లైక్ ఒక ఫ్యామిలీ చూడడానికి బాగుంది, ఎందుకంటే పెళ్ళి సూపర్ మంచిగా డబ్బుతో ఇచ్చి బాగా పెళ్లి చేశారు, అద్భుతంగా పెళ్ళిళ్ళు చేశారు. ఫ్యామిలీలో వెళ్ళాక అందరూ ఏమన్నా అబ్బా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, మంచి ఫ్యామిలీ, మంచి డబ్బున్న ఫ్యామిలీ, మంచి అత్తగారు, అసలు ఎవ్వరు లేరు, దానికి ఆడపడుచు లేరు, తోటికోళ్ళు లేరు, ఈజ్ అ సింగిల్ సన్ అని కథలు అందరూ చెప్పుకున్నాక బాగా ఉందని పెళ్లి చేసేసారు. ఓకే, పెళ్లి చేసేసాక ఫస్ట్ 1 month దే వర్ హ్యాపీ. ఫస్ట్ మంత్ దే ఆర్ వెరీ హ్యాపీ బికాస్ ఇస్ హ్యాపెన్ విత్ మై ఫ్రెండ్ ఓన్లీ. ఓకే, బాగానే అనిపించింది. ఒక 1.5 months అయ్యాక దెన్ యాక్చువల్లీ ఆఫ్టర్ దాట్ వీ విల్ మీట్ లైక్ మే వీ ఎవర్ ఇన్ ద సేమ్ కాలేజ్. సో ఐ కాల్డ్ హర్, ఒకసారి రావి కలుద్దాం బికాస్ వీఆర్ డూయింగ్ ఎట్ దట్ టైం పీజీడీ మిస్గా చేస్తున్నాం. రావి అంటే లేదే నాకు వాళ్ళు కుదరదు, నాకు వాళ్ళ కొంచెం ఒంట్లో బాగోలేదంటే, ఏమైందంటే కొంచెం బాగాలేదంటే సరే నేను వాళ్ళ డాడీకి కాల్ చేశాను. అంకుల్ దానికి బాగాలేదంటే ఒకసారి నేను కూడా మీతో పాటు వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం బికాస్ వీ ఒకటే చోట్ల ఉండే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కాబట్టి. వీ వెంట్ టు హర్ హౌస్. చూసిన వెంటనే ఆమె చాలా డల్గా ఉంది. ఓకే, షీ వాజ్ నాట్ ఫీలింగ్ ఆల్ రైట్. అయితే బికాజ్ నాకు అంత తెలియదు కాబట్టి అంకుల్ చూసిన వెంటనే కొంచెం ఏంట్రా ఏమైందంటే, ఏం లేదు డాడీ 2-3 రోజులు తినబుద్ధి కావట్లేదు, నాకు అసలు బాగాలేదు ఒంట్లో అంటే ఏమైందని వాళ్ళ అత్తగారిని అడిగితే ఏమైంది ఇప్పుడే ఇడ్లీ పెట్టాను వాట్ అంటే అప్పుడు అమ్మాయి చెప్పి ఇప్పుడే తిట్టి నాకు వామిటింగ్ వచ్చేసింది డాడీ అంటే, అవును నీ కళ్ళు బాగాలేదని చెప్పేసి వాళ్ళ అల్లుగారిని పిలిచి బాబు పాపకు బాగాలేనట్టుంది, ఒక్కసారి హాస్పిటల్ తీసుకెళ్తే బాగుంటుంది మీరు చూడండి అంటే, ఈ అమ్మాయి ఏం చేసింది, లేదు డాడీ ఇప్పుడు ఏమొద్దు అలాంటివి పెట్టుకు, నాకేం పర్వాలేదు తర్వాత వెళ్తాలే అంటే, వాళ్ళ డాడీ ఎందుకు అట్లా అంటే, లేదా నేను తీసుకెళ్తా అంటే, ప్లీజ్ డాడీ అవన్నీ వద్దు నేను చెప్తాలే, నేను కాలేజ్ టైం అయిపోతుంది, అది వచ్చింది కదా, సరే నేను రెడీ అయిపోతాను 10 నిమిషాలు అని చెప్పేసి వెంటనే లోపలికి వెళ్ళింది. ఏదో కుకింగ్ ఏదో చేసేసి ఒంట్లో బాగాలేదు కూడా వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చేశారు, ఎందుకు ఇలా అంటున్నావు, డాడీ ఎలా వెళ్ళమంటున్నారు కదా, సరే తీసుకెళ్తాలే అన్నప్పుడు వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తే దెన్ డాక్టర్స్ తెలిసి షీ వాజ్ కన్సీవ్డ్. ఓకే, కానీ ఇంకా 45 days గ్యాప్ ఉంటుంది కదా, ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చాక ఇంకా వాళ్ళ మదర్ ఇన్ లా ఎప్పుడైతే ఈ న్యూస్ చెప్పిందో, ఇంకా వాళ్ళ మదర్ ఇన్ లా ఇంటికి వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు. ఇంక ఇద్దరు కలిసి నా ముందే ఓకే దాన్ని నించో పెట్టి ఇంకా స్టార్ట్, నువ్వు మాకు చెప్పవా, ఏంటి మీ డాడీ వస్తే కానీ తెలియదా అంటే, మీ నాన్నగారికి నువ్వు చెప్తావా అంటే, మేము మనుషులం కావా ఇంట్లో అది. ఈ అమ్మాయిని అంటే అమ్మాయికి అర్థం కాలే, ఆమె వాళ్ళ పేరెంట్కి ఏం చెప్పలేదు, ఆయన్ని చూసి అబ్జర్వ్ చేశారు పాపం. ఆ బాధలో అమ్మాయికి ఎంత బాధ వేసిందంటే, మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఇంటికి, ఇలానే మాటలకి ఏడుపు వచ్చేసేసి ఆ టైంలో నాకే అనిపించింది వాట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. యాక్చువల్లీ మనం ఇలా ఉంటే సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ టైంలో ఆ టైప్ చేయాలి, వీళ్ళు ఏం జరుగుతుందో అనుకున్నాం. దెన్ నేను అన్న టాక్ టు యువర్ హస్బెండ్ అంటే, ఇంకా ఆయనకు తెలియదు బికాస్ హీ వాజ్ దింపి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. ఇంట్లోకి వచ్చాక ఆఫ్టర్ కమింగ్ హోమ్ షీ హాస్ డిస్కస్ విత్ హర్ హస్బెండ్. అండ్ ఆయన ఏమన్నాడు, నీకు అర్థం కాలేదు మా అమ్మ చెప్పడం, నువ్వు అమ్మకు చెప్పలేదు కదా అందుకని అలా అనుకున్నామో అనుకున్నప్పుడు తీసేసి ఇంక ఈమె కూడా అంటే, బికాస్ అంత సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, అయిపోయింది. అండ్ షీ వాజ్ కన్సీవ్డ్. ఇంకా 1 month 2 months అయింది, 5th month వస్తుంది, సేమ్ ఇంట్లో టార్చర్ అంటే, పని చేయకపోతే నీకే యూఆర్ ఓన్లీ నాట్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్, మేము చేసాం ఇలాగా, నువ్వు పని చేయాలి అంటే. మన లైఫ్ స్టైల్స్ వేరే, ఒకప్పుడు అలా ఉన్నామంటే ఇప్పుడు ఉండాలని రూల్ లేదు కదా.
సో షీ వాస్ వర్కింగ్ లైక్ దాట్. కాలేజ్కి వెళ్ళటం, ఇంటికి రావటం, పని చేయడం అన్నీ జరుగుతున్నాయి. షీ కన్సీవ్ ద బేబీ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ 8th month అప్పుడు అండ్ 7th month అప్పుడు వాళ్ళ మదరిన్లా ఆమె మొహం చూసి ఏమందంటే, నువ్వు ఆడపిల్లను కన్నేటట్టుకున్నావు, నువ్వే నాకు బరువు, నువ్వు రేపు ఆడపిల్లను కన్నావంటే రేపు ఆ అమ్మాయి కూడా నా ఇంట్లో బరువు అవుతుంది, నా కొడుకు కష్టం అవుతుంది, పెళ్లి చేయాలి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది అన్న మాట అమ్మాయి మైండ్లో కూర్చుండిపోయింది. బట్ షీ కన్సీవ్డ్ అ బేబీ గర్ల్ వచ్చింది. ఓకే. ఆ డాక్టర్ ఒక్క మాటగా అన్నాడు, ఎవరు పుట్టారో తెలుసా అమ్మ అంటే, ఎవరు డాక్టర్ గారు అంటే, నీకు ఎవరు కావాలన్నా నాకు ఆడపిల్ల కావాలండి అన్న. అంటే నీకు ఆడపిల్ల పుట్టిందంటే ఎవరికి టెన్షన్ వచ్చేసింది అమ్మాయికి, ప్రెగ్నెంట్. వెంటనే డాక్టర్ ఏమైంది, ఎందుకు అట్లా అయిపోతున్నావు అన్నాడు. బికాస్ హీ నో మై పల్స్ రేట్ అయిపోతూ ఉంటుంది కదా. ఏమైందా, నథింగ్ డాక్టర్ అంటే పక్కన డాక్టర్ అని చెప్పిందంటే, లేదు మాది ఈ అమ్మాయి కొంచెం వీక్ ఉంటుంది, మధ్య మధ్యలో మన కూడా నాకు చెకప్స్కి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి కొంచెం వీక్గా ఉంటుందంటే, తను అంత అయిపోయింది, బయటకు వచ్చింది. సో పాప అమ్మాయి షీ వాజ్ ఇన్ లైక్ అదేంటి మత్తులో ఉంటుంది కదా. ఓకే. అయితే నేను పిలిచిన వెంటనే ఐ వాజ్ ఆల్సో, మళ్ళీ కాలేజ్ నుంచి వెళ్తాం కదా అందరం ఫ్రెండ్స్, సో వీ గాట్ ద న్యూస్ అండ్ వీ ఆల్ వెంట్. నేను చిన్న వరకు పాప అమ్మాయి అంది, భయపడిపోయి, మాధవి నాకు భయం వేస్తుంది, ప్లీజ్ మా పాపని, అంటే షీ వాజ్ ఇన్ మత్తులోనే వాళ్ళ నాన్నగారితో, డాడీ నన్ను ప్లీజ్ పాపని తీసుకెళ్ళిపోండి, మాధవి వచ్చిందా లేదా, ఫ్రెండ్స్ వచ్చారా లేదా చెప్పండి, వాళ్ళని తీసుకెళ్ళమనండి అంటే అమ్మాయికి విషయస్ బయటకు తన్నేస్తుంది అంతా. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఆలోచించండి, ఒక అమ్మాయి లైఫ్ ఎంతగా డిస్టర్బ్ అయిపోయింది. సో మీరు అందాక అన్న క్వశ్చన్ నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఒక పిల్లలు ఎదుగుతున్నప్పుడు హౌ ద చిల్డ్రన్ విల్ బి నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా తయారవుతారు. ఆ గ్రోయింగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఆ పిల్ల పెద్దగా అవ్వటం, రోజు ఇంట్లో ఏదో ఒక చిన్న దానికి కాని దానికి దెబ్బలాటి, ఈ వస్తువు ఇక్కడ ఎందుకు ఉంది, అది ఎందుకు అక్కడ ఉంది, తిట్టడం, మళ్ళీ హస్బెండ్ చెప్తేనేమో హస్బెండ్ ఏమో మా అమ్మని అంటామని ఆయన వచ్చి కొట్టడం మీ అమ్మాయిని, ఇవన్నీ జరుగుతాం. నాకు బికాస్ మాది అయిపోయింది, ఇక ఐ మూవ్ ఆన్ విత్ మై లైఫ్. సో నియర్లీ ఆఫ్టర్ 10 years or 12 years అగైన్ ఐ మెట్ హర్, బికాస్ ఐ వాజ్ షీ వెంట్ అబ్రాడ్, అగైన్ షీ కేమ్ బ్యాక్. మాట్లాడినప్పుడు షీ వాజ్ ఫైన్, బాగానే ఉంది. బట్ ఒకటే చెప్పేది, మా ఇంట్లో ఒక మాట చెప్పాలంటే కష్టమే. ఏదైనా తప్పు జరిగింది అనుకో, అది నా వల్ల జరిగినా పిల్లల వల్ల జరిగినా ఒక ఇష్యూ క్రియేట్ అవుతుంది. ఆ ఇష్యూలో పెద్ద గొడవ ఆవిడ పెద్దగా చేస్తారు, తర్వాత ఈయనకి తెలిసి ఈయన నాదే తప్ప నన్నే కొడతారు, కొట్టినప్పుడు మళ్ళీ సారీ చెప్తారు. ఇదంతా పిల్లల ముందే జరుగుతుంది. పిల్లలు ఎలా తయారవుతారు? ఇప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. ఇప్పుడు హస్బెండ్ తప్ప ఏం తప్ప కాదు, హస్బెండ్ కూడా తప్పలేదు ఇక్కడ. ఎందుకు అవుతుందంటే వాళ్ళ అమ్మగారు అలాంటి క్రియేట్ చేస్తారు సిచ్యువేషన్స్ అన్ని. ఆయనకి ఏం చేస్తుంది, ఎవరు వాళ్ళ అమ్మ నేను చెప్పగలుగుతాడు, ఆయన చెప్పాడు, ఈవిడికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఈ దెబ్బలాట్లో మీరు ఎదిగిన పిల్లలు, ఇప్పుడు మీరు చెప్పండి, మన పేరెంట్గా వాళ్ళకి ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నాం? రేపు పాయింట్లో పెరిగిన పిల్లాడన్నా కూతురు అమ్మాయి అన్నా, ఆర్ దే ఆర్ గోయింగ్ టు గెట్ రెడీ ఫర్ ద మ్యారేజ్? No. They don't want to get married. Yes, they see what is so much of pain is there in this marriage. బయట నువ్వు నవ్వుతారు, బయట మీరు హ్యాపీగా ఉన్నట్టు కనపడుతున్నారు, బట్ ఇంటర్నల్లీ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. రేపు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి చేసుకుని ఉంటుంది. అంటే ఇలాంటి పేరెంట్గా మీరు ఉన్నప్పుడు ఐమ్ టెలింగ్ ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ వెన్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్, మీరు ఎంత దెబ్బలాట్లు ఉన్నా పిల్లల ముందు చేయకండి. చిన్న పిల్లలు కూడా అంతే. మనం అనుకుంటాం 3 ఏళ్ళే కదా 4 ఏళ్ళే కదా అని, రియల్లీ దే ఆర్ అబ్జర్వ్స్ ఎ లాట్. ఆ పిల్లల్ని అడిగితే, ఇప్పుడు పిల్లల్ని అడిగితే చిన్నప్పుడు విషయాలే చెప్తారు, వాళ్ళకి ఇంకేది గుర్తులేదు. హ్యాపీనెస్ అన్ని డబ్బులు ఉన్నాయి, వాళ్ళ నాన్న అన్ని కొని పెడతాడు, వాళ్ళ అమ్మ అన్ని చేసి పెడతాడు, అంత ఉంది. బట్ వెన్ యూ ఆస్క్ దెమ్, 4 yearsలో ఇలా జరిగింది, 5thలో ఇలా కొట్టారు, 5th yearలో అలా జరిగింది, ఇలా గొడవ చేశారు, నాన్న ఇలా చేస్తుంది, ఇవే తప్ప వాళ్ళ మైండ్లో అలాంటి బ్లాకేజెస్ ఎందుకు ఉంటాయి. కాబట్టి పిల్లల్ని మనం పెంచేటప్పుడు ఉండేటప్పుడు పేరెంట్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అది కాకుండా ఐ హ్యావ్ సీన్ ద చిల్డ్రన్, కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే చాలా అంటే ఏ టైంలో ఎక్కడ ఎలా ఉండాలి బిహేవియర్ కూడా చేయరు వాళ్ళు. ఓకే, ఏ టైంలో వాళ్ళకి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉండాలనేది. కానీ వాళ్ళ పిల్లల ముందే అలాంటి పనులు చేస్తుంటే కూడా యూఆర్ టెలింగ్ యువర్ చిల్డ్రన్, ఏం నేర్పిస్తున్నారు అంటే వాళ్ళు తెలియని థింగ్స్ మనం వాళ్ళకి కూడా నేర్పిస్తున్నాం. అంటే వైఫ్ హస్బెండ్ టైం ఒకటి ఉంటుంది, పిల్లలు లేనప్పుడు బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ టైం. బట్ వాళ్ళ ముందే ఉన్నప్పుడు మీరు చేసినా కూడా అది కూడా మనం రాంగ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం. అలాంటప్పుడు కూడా పిల్లలు కూడా రాంగ్ వైపుకి, బికాస్ హ్యాపీ ఏదో అనుకుంటారు కదా, ఏదో ఉంది మనం కూడా చేయాలి, ఏదో జరుగుతుంది. సో న్యాచురలీ అలాంటివి కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా మూవీస్ చూడాలి, రాంగ్ మూవీస్, ప్లీజ్ సెలెక్టెడ్ మూవీస్ చూసుకోవాలి. ఆ పిల్లల దగ్గర చూస్తున్నామా లేదని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదొక కేసు కూడా నేను తీసుకొస్తే
ఒక అమ్మాయి షీ గాట్ మ్యారీడ్, లవ్ మ్యారేజ్ చేసేసుకుంది. ఇంటికి వచ్చాక పేరెంట్స్ బాగా తిట్టారు, ఎందుకు చేసుకున్నాం, కొట్టారు అమ్మాయిని. కొడితే ఇప్పుడు అమ్మాయిని చెప్పింది, మీరు నన్ను కొడుతున్నారు కదా, మళ్ళీ మన అందరం కలిసి సినిమా చూసేటప్పుడు ఆ హీరో కోసం హీరోయిన్ కోసం హీరో చాలా కష్టపడి వీళ్ళని కొట్టి వాళ్ళని కొట్టి దూకేసి లేకపోతే తిండి మానేసి జైలు పాలై ఇవన్నీ వచ్చినప్పుడు అబ్బా ఏంటి ఇలా చేస్తున్నావు, అంత కష్టపడుతున్నావు కదా, పెళ్లి చేసుకుంటే నీకు ఏం మాయరోగం అన్నట్టు మీరు అందరూ మాట్లాడుకున్నారుగా. మళ్ళీ ఆ పని నేను చేస్తే మీకు ఎందుకు కోపం వచ్చింది? చూసారా, పేరెంట్స్ చేసే పనులు పిల్లలు ఎంత ఎఫెక్ట్ కొట్టింది. అంటే వాళ్ళందరూ కూర్చొని సినిమా చూసేవాళ్ళు, ఆ లవ్ సీన్స్ ఏదైనా జరిగినప్పుడు పేరెంట్స్ ఏమంటే తెలియదు కదా మనకి, ఎందుకు పాప అంత ప్రేమించాడు, ఇంత చేస్తుంది, ఇది ఒప్పుకుంటే అయిపోతుంది కదా, అలాంటి మాటల్లో ఈ పాప అవి విన్నాక ఓకే మా పేరెంట్స్ దీనికి ఒప్పుకుంటారు కాబట్టి నాకు నచ్చిన అబ్బాయిని నేను చేసుకుంటే వీళ్ళు ఏమన్నారు, సినిమాలో నేర్చుకున్నదే కదా ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేసింది అమ్మాయి. సో పేరెంట్స్ ఆర్ రియాక్టెడ్. అంటే పేరెంట్స్ జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు, నడిచే విధానం ఎంత జాగ్రత్త పెట్టాల్సి వస్తుంది. అంటే పిల్లలు చాలా బాగా చూసుకోవాలి. వాళ్ళు పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, పెద్దవాళ్ళని వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా వీళ్ళు దండం పెడితే వీళ్ళు పెట్టరు, ఎందుకంటే మనమే చేయట్లేదు కాబట్టి. సో మనం చేసే పని కంటే మనం చేసి చూపిస్తేనే వాళ్ళు చేస్తారు. ఎనీథింగ్ ఈజ్ దేర్, ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, సొల్యూషన్ తీసుకురావాలి. అరిచే బదులు కామ్గా కూర్చొని డిసిజన్ తీసుకోండి, వాళ్ళకు డిసిజన్ మేకర్స్ అవుతారు. మీరు ప్రాపర్గా కూర్చొని రెస్పాండ్ అవ్వండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీరు రియాక్ట్ అయితే వాళ్ళు రియాక్ట్ అవుతారు. దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అస్, అంతే కదా. కాబట్టి మనం పేరెంట్స్గా మీ మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే మీ టైం తీసుకోండి, మీ ఇద్దరు ఉండండి, మాట్లాడుకోండి, సొల్యూషన్ తీసుకురండి. దెన్ ఎక్స్ప్లెయిన్ టు యువర్ చిల్డ్రన్ ఆల్సో, బికాస్ దే హ్యావ్ అబ్జర్వింగ్ యూ. మరి ఇలా జరిగిందిరా, నా తప్పేంది, డాడీ తప్పు కాదు నాదే తప్పు జరిగింది కాబట్టి నేను ఇలా చేశాను, ఐ సెడ్ సారీ. డాడీ ఆయన తప్పు ఉంది అనుకోండి, నాదే తప్పైంది కాబట్టి మమ్మీకి నేను సారీ చెప్పాను రా, అయిపోయింది. అప్పుడు పిల్లలు దే వాంట్ ద రిజల్ట్, దే డోంట్ వాంట్ ద ప్రాసెస్, బికాస్ దే ఆర్ సీయింగ్ ద ప్రాసెస్. బట్ ఆ ప్రాసెస్ లో నో వన్ ఈస్ గెటింగ్ ఎనీ ఆన్సర్స్. ఇద్దరు అరుచుకుని వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఒకళ్ళు విసుకొచ్చి అబ్బా సరేలేని మీరు ఏం చెప్పింది కరెక్ట్ అంటే పిల్లలు అనుకుంటారు ఓకే ఈ గొడవ పెట్టుకునే బదులు మనదే తప్పు అని ఒప్పుకున్నాం అంటే పని అయిపోతుంది అని ప్రతి చోట వాళ్ళు కూడా ఏం తప్పు లేకపోయినా వాళ్ళు ఒప్పుకోవడం మొదలెడతారు. సో మనం తెలియకుండా ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాం పిల్లల ముందు. సో లైక్ అందుకని పేరెంట్స్ ఆర్ ద మిర్రర్, ఎస్ అన్నాడు ఫర్ ద చిల్డ్రన్. ఇలాంటివి చాలా ఉంటాయి చేయని పనులు. బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ దగ్గర వెరీ సీరియస్లీ ఎఫెక్టింగ్ అవుతున్నాయి. తాగి రావటం, ఇంటికి వచ్చి కొట్టడం, వేరే అమ్మాయిలతో చాలా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలే ఉంటారు, వచ్చే ఆడవాళ్ళని వాళ్ళు ఎక్కిరిస్తూ ఉంటారు. ఈ పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళు అదే ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటప్పుడు మనం ఎలాంటి సొసైటీని క్రియేట్ చేస్తున్నాం మనం? ఒక ఆడమ్మాయిని ఎవరైనా ఒక అబ్బాయి కూర్చొని ఉంటారు, నేను చూస్తూ ఉంటాను ఫంక్షన్స్లో అన్నిట్లో, ఎవరైనా వస్తున్నా కొంచెం మామూలుగా ఉన్నా కూడా పెద్దవాళ్ళే వీళ్ళు కమెంట్ చేస్తారు, మీకు అవసరమా అది, ఆమె ఏమొస్తే మీకు ఎందుకు. వెన్ దే స్టార్ట్ కమెంటింగ్, వెనకాల పిల్లలు ఏమవుతారు, వీళ్ళకే లేనప్పుడు మాకేమైందని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. చేశాక రిజల్ట్స్ ఆర్ కమింగ్ అవుట్ డిఫరెంట్లీ. మాదేం తప్పలేదు. మళ్ళీ వీళ్ళకి ప్రొటెక్షన్, పేరెంట్స్ వాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఇలాంటి వాళ్ళు చాలా పొలిటికల్ లేకపోతే బిజినెస్ పర్సన్స్ అలాంటి వాళ్ళు ఉంటారు, హెల్ప్ అవుతుంది. అంటే మనం ఏదైతే చేస్తున్నామో చాలా కష్టం. బట్ రీసెంట్లీ నేను కొంతమంది చూశాను, మన 3 Idiot హీరో ఉన్నారు కదండి, ఆయన పేరేంటి ఉన్నారు కదా, ఓకే. సో వాళ్ళ అబ్బాయి నౌ హీస్ డూయింగ్ యాజ్ హీస్ అ వండర్ఫుల్ స్విమ్మర్. అతని స్టోరీ ఇచ్చినప్పుడు అతని లైఫ్ స్టైల్ చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ద ఫాదర్ ఓన్లీ సెడ్ మై సన్ హ్యాస్ అ వండర్ఫుల్ డిసిప్లిన్ లైఫ్, నాకే అంత లేదని చెప్పాడు. అంటే అలాంటి పిల్లలు కూడా మన దగ్గర నుంచి, అలాంటి పేరెంట్స్ నుంచి వస్తారు. బట్ దే నో హౌ టు సక్సెడ్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి అలాంటి పిల్లలు ఉంటారు. సో పేరెంట్కి ఎగ్జాంపులర్గా వాళ్ళకి పేరెంట్స్ వాళ్ళ పిల్లల దగ్గర చూసి అబ్బా నేను కూడా మా లైఫ్ ఇలాగే ఉండాలి, మేము కూడా చక్కగా ఉండాలని అలాంటి వాళ్ళు వస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉంటాం, నేర్చుకోవాలి పేరెంట్స్. నాట్ ఎవ్రీ టైమ్ హ్యాజ్ అన్ని దానికి సొల్యూషన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో పేరెంట్స్ తెలుసుకున్నప్పుడు పిల్లలు కూడా మనని నేర్చుకుంటారు. అలాంటి కొన్ని పనులు చేసేవి చేయనివి జాగ్రత్త పడండి పేరెంట్స్, అప్పుడు పిల్లలు విల్ బి గుడ్, దే విల్ బి ఇన్ అ గుడ్ హ్యాండ్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.